సింహరాశి వారికి ఫిబ్రవరి 12వ తేదీ గురువారం రోజు దినఫలితాల ప్రకారం హఠాత్తుగా మీ జీవితాన్ని మార్చి ఒక ఫోన్ కాల్ రాబోతుందండి. మీరు ఊహించని వ్యక్తి నుండి ఊహించని సమయానికి మీ జీవిత దిశని మార్చే సమాచారం మీకు అందబోతుందన్నమాట. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఈ ఫోన్ కాల్ వెనుక ఉన్న రహస్యం మీ భవిష్యత్తులో నేరుగా సంబంధం కలిగి ఉంటుందన్నమాట. ఈ యొక్క సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి అండి. ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా ముందు చూపు కలవారనమాట. అంటే ఎవరినైనా బాధ పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోరు. చాలా ముందు చూపు కలవారని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడలేరండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం అసలు తట్టుకోలేరనమాట. వెంటనే వారికి తోచిన సహాయం ఏదైనా చేస్తామని అనుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ సింహరాశి వారికి రేపటి రోజున ఫిబ్రవరి 12 గురువారం రోజు ఆర్థిక విషయానికి సంబంధించిన ఒక కాల్ కానీ, ఉద్యోగం ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కాల్ కానీ, పాత బంధం నుండి అకస్మాత్తుగా సంప్రదింపు, కుటుంబ సంబంధిత సమాచారం కానీ, రుణం, అప్పు, డబ్బు తిరిగి రావడం కానీ, బిజినెస్ ఆఫర్ లేదా కొత్త అవకాశ సూచన కానీ, ఈ ఫోన్ కాల్ మీ జీవితంలో టెన్షన్ అనేది తగ్గిస్తుందండి. ఆశని పెంచుతుంది, భయం తొలగిస్తుందన్నమాట. నిర్ణయ శక్తిని కూడా పెంచుతుందని కూడా చెప్పుకోవచ్చు. మార్గాన్ని చూపిస్తుందండి. రేపు సాయంత్రం ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక 6 సమయం దాటిన తర్వాత, అంటే 6 గంటలు దాటిన తర్వాత మీ జీవితంలో హఠాత్తుగా ఒక మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అది ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక కాల్ రూపంలో కావచ్చు, ఒక న్యూస్ రూపంలో కావచ్చు, ఒక సమాచారం రూపంలో కావచ్చు, ఒక ఆఫర్ రూపంలో కావచ్చు, ఒక ఆహ్వానం రూపంలో కావచ్చు అనమాట. ఈ సమయం తర్వాత మీ మనసులో ఉన్న ఒక పెద్ద భారం పూర్తిగా తగ్గిపోతుంది. ఒక సమస్యకు దారి తప్పకుండా కనిపిస్తుందండి. ఒక నిర్ణయం మీకు స్పష్టత కూడా పొందుతుందన్నమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 3 మరియు 9 అండి. కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకాశ నీలం మరియు లేత గులాబీ రంగు అనమాట. శుభదిక్కు ప్రయాణానికి ఏ దిక్కున బాగుంటుందంటే ఉత్తర దిక్కు, ఈశాన్య దిక్కు. ఈ దిక్కుల ప్రయాణం మీకు రేపటి రోజున శుభకరంగా ఉంటుందండి. ఈ యొక్క సింహరాశి వారికి ఈ ఫోన్ కాల్ యాదృచ్ఛికమైతే కాదనమాట. ఇది మీ కర్మఫలం, మీ ప్రార్థనలకు సమాధానం అని చెప్పుకోవచ్చు. మీ సహనానికి వచ్చిన ఫలితం అండి. మీ నమ్మకానికి వచ్చిన ఆశీర్వాదం అనమాట. శని అనుగ్రహంతో, దైవ కృపతో మీ జీవితంలో కొత్త అధ్యాయం కూడా తప్పకుండా మొదలవ్వబోతుంది. ఒక చిన్న పరిహారం తప్పకుండా చెప్తాను రేపటి రోజున, పూర్తిగా తప్పకుండా తెలుసుకోండి. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున ప్రత్యేకమైనటువంటి పరిహారం ఉదయం చేసే పరిహారం అండి ఇది. తెల్లవారుజామున లేయండి. లేచిన తర్వాత స్నానం చేసి ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. శనిదేవుడిని మనసులో తలుచుకొని, లేకుంటే శివలింగం ముందు నిలబడి ఈ మంత్రం తప్పకుండా 11 సార్లు జపించుకోండి. ఓం శం శనీశ్వరాయ నమః అని కానీ, లేకుంటే ఓం శ్రీ వర్ధనాయ నమః అని కానీ, లేకుంటే ఓం నమః శివాయ అని కానీ, ఈ 3 నామాలలో ఏదో ఒక నామాన్ని తప్పకుండా మీరు 11 సార్లు మనస్ఫూర్తిగా జపించండి. సూర్యుడికి ఆర్జ్యం కూడా సమర్పించండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్యది భగవానుడికి తప్పకుండా కృతజ్ఞత తెలుపుకోండి. మనసులో ఇలా అనుకోండి, నా జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలి, నా మార్గం స్పష్టం కావాలి భగవంతుడా, నా జీవితంలో శుభవార్త తప్పకుండా ప్రవేశించాలని ఆ సూర్య భగవానుని తప్పకుండా వేడుకోండి. అలాగే సాయంత్రం చేసే పరిహారం కూడా చెప్తానండి. ఉదయం చేసుకోలేని వారు సాయంత్రం పూట కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. సాయంత్రం ప్రదోష సమయంలో, అంటే 5:30 నుంచి 6:30 లోపు ఒక చిన్న నల్ల నువ్వుల గింజలు ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. ఇంటి బయట కానీ, గేటు దగ్గర కానీ నేలపై వేసి ఈ మాట చెప్పండి, నా కష్టాలన్నీ ఈ నల్ల నువ్వులతో పాటు దూరం అవ్వాలి. ఇది శని గ్రహ శాంతికి చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అండి. ఇంకొక చిన్న సింపుల్ పరిహారం కూడా చెప్తానన్నమాట. మీకు సాధ్యమైతే కనుక రేపటి రోజున ఈ యొక్క సింహరాశి వారు ఒక పేదవాడికి, అంటే బియ్యం కానీ, నల్ల దుస్తులు కానీ, నల్ల నువ్వులు కానీ, నల్ల గొడుగు కానీ, లేదా తినుబండారం ఏదైనా సరే ఒకటి దానం చేయండి. శని అనుగ్రహం త్వరగా కలుగుతుందండి ఇలా చేయడం వల్ల. ఈ పరిహారాలు చేయడం వల్ల అనవసరమైనటువంటి భయాలన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. అలాగే మీ జీవితం అనేది ఇప్పటి నుంచి చాలా సంతోషంగా కూడా ఉండబోతుందన్నమాట. ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరుగుతుందండి. ఇది యాదృచ్ఛికమైతే జరిగిపోతుందన్నమాట. మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో, లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు ఇస్తూ ఉంటారనమాట. ఇది కూడా దైవానుగ్రహం అని మీరు నమ్మాలి. అలాగే మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు కాబట్టి కుటుంబానికి చాలా గౌరవం కూడా ఇస్తారండి. స్నేహితులు కావచ్చు, ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఏదైనా అమూల్యమైనది అనమాట. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిది. అందరినీ కూడా అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరండి. ఇక పాత స్నేహితులను కలుస్తారు. మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా, అద్భుతంగా ఉంటుంది. మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యాలతో అందరినీ కూడా ఎక్కువ గొడవలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థ ఏదైనా సరే ఎక్కడ గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారండి. ఇక ఈ రోజున 2 వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో చాలా ఎక్కువగా ప్రభావితం చూపబోతుందన్నమాట. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో
ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మీకు తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు ఈరోజు మీ జీవితంలో కొంత ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడింది. మరి ఈ రోజున మీ జీవితంలో నూతనపరమైనటువంటి పరిచయాలు మీకు కొంచెం ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడివేసే విధంగా ఉంచబోతున్నాయండి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి. ఈ రోజున ఏంటంటే కనుక ఆర్థిక పరంగా కావచ్చు, లేకుంటే వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి ప్రాముఖ్యత అనేది మీరు పొందబోతున్నారండి. అంతేకాకుండా అంటే మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తి తిరిగి కూడా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారే మరలా మీతో పలకరింపడం కానీ, లేకుంటే వారి దగ్గర అవ్వడం కానీ, ఇటువంటివన్నీ జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని అయితే మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని కూడా నింపుతాయన్నమాట. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇక ఇలా నూతనపరమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది కూడా తేలిక పడుతుందండి. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి నుండి మీరు తప్పకుండా బయటపడతారని కూడా చెప్పుకోవచ్చు. చాలా ఆనందకరమైనటువంటి శుభవార్తలు మీరు ఎన్నో కూడా వినబోతున్నారనమాట. ఇన్ని రోజులు మీరు అనుభవించినటువంటి జీవితం ఒక ఎత్తు, రేపటి నుంచి జీవితం మరొక ఎత్తులా మీకు తప్పకుండా మీకు అవగతం అవుతుందండి. మీ మనసుని తేలిక పడుతుంది. ఇక ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో అంటే శ్రమతో కూడినటువంటి మీ పనులు గొప్ప ఫలితాలు కూడా మీకు ఈరోజు తప్పకుండా మీరు అందుకోబోతున్నారనమాట. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా కూడా మారబోతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని పలకరిస్తున్నాయండి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయన్నమాట. ఈ రోజున మీరు గణపతి దేవుడిని తప్పకుండా ఆరాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీకు శాంతిని అయితే ఇస్తుంది. రాజయోగం కూడా సూచిస్తుంది. అదృష్టం అనేది పూర్తిగా మీ వైపు రాబోతుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో గణనీయమైనటువంటి లాభాలు, మీ కృషికి తగినటువంటి గౌరవాలు ఈరోజు మీరు తప్పకుండా దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఈరోజు విష్ణు సహస్రనామం చదవడం అనేది కూడా మీకు ఎక్కువగా మేలు చేస్తుందండి. ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క పూజ తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల కూడా ఈరోజు మీరు అద్భుతంగా మీకు ఉండబోతుంది అనమాట. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి. మీ వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారనమాట. కుటుంబ సంతోషం అనేది కూడా ఈరోజు మీకు మరింత ఎక్కువగా ప్రశాంతత అనేది ఇస్తుందండి. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా మీకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది. అంటే మీకు ఏదో ఒక మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుందండి. ఇక ఈ రోజున ఓం గం గణపతి నమః అనేటువంటి మంత్రాన్ని పఠించుకోండి. ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా కూడా మెరుగుపడుతుందన్నమాట. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఈరోజు మీరు తప్పకుండా దక్కించుకోబోతున్నారు. వ్యాపారంలో జాగ్రత్తగా ఈరోజు మీరు ప్రయత్నాలు కనుక మొదలు పెడితే కనుక లాభాల బాట అయితే తప్పకుండా చూస్తారండి. ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా తప్పకుండా చేసుకోండి. ఈశ్వర ధ్యానం చేయనేది కూడా మీరు చేసుకోవడం వల్ల మీకు శత్రునాశనం అనేది కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అంటే చాలా అద్భుతంగా మీకు ఉండబోతుందండి. వివాహ జీవితానికి ఏదైనా సరే ఆటంకాలు రావడం కానీ ఇలా ఉండడం అన్నీ జరిగింటాయి కదా ఇంతకుముందు, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు తొలగిపోతున్నాయి అన్నమాట. చాలా సంతోషంగా మీరు ఈరోజు మీరు జీవితాన్ని గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకోబోతున్నారు. తెలియనటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయం చేయాలనుకునేటువంటి తపన, షూరిటీ సంతకాలు లాంటివి కూడా ఇటువంటివన్నీ ఏది చేయకండి. తెలియనటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. తొందరపడి మాట లాంటివి ఇవ్వకండి. ఈ విషయాల్లో తొందరపడవలసినటువంటి అవసరం అసలు లేదండి. జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే అంతా కూడా మీకు ముందు ముందు రోజుల్లో సానుకూలంగా ఉంటుందన్నమాట. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసేసుకున్నారనుకోండి, ముందు ముందు రోజుల్లో మిమ్మల్ని కష్టాలకు గురి చేసే విధంగా కూడా మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీకు మీ కుటుంబానికి బాగుంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ లేకుండా ఉంటాయన్నమాట. ఇలా అన్ని రంగాలకు కూడా ఆలోచించి జాగ్రత్తగా మీరు ఒక స్టెప్ అనేది తీసుకుంటే అన్నింటిలో కూడా మీకు విజయం అనేది తథ్యం. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి కంపల్సరీగా. ఇక మీకు ఈ రోజున ఇప్పుడు చెప్పుకున్నటువంటి విష్ణు సహస్రనామాలు, అలాగే విష్ణుదేవుడి యొక్క ఆరాధన, సూర్యారాధన, సూర్య నమస్కారాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం ఇలా చేసుకుంటూ ఉండండి. వీలుంటే మీకు ఈ రోజున ఇంట్లో కానీ, టీవీలో కానీ, ఫోన్లో కానీ మీరు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా ఇంట్లో ప్రతిధ్వనించేలా చూసుకోండి. ఇలా ఈ రోజున మీకు చక్కటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. మీ జీవితంలోకి అన్ని వృత్తి రంగాల వారికి కూడా మీ జీవితంలో మంచి శుభాలు జరగాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మీ జీవితాన్ని మీరు తప్పకుండా ఆనందంగా మీ జీవితాన్ని అయితే గడపబోతున్నారనమాట. ఎటువంటి గొడవలు లేకుండా మీ జీవితం అనేది చాలా సాఫీగా అయితే ఉండబోతుందండి. కానీ అనవసరమైనటువంటి గొడవలకు అసలు వెళ్ళకండి.
అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళి మీ జీవితాన్ని మీరు చిందరవందర చేసుకోవద్దండి. చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు ఈ విధంగా ఉందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.